ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు కోసం మావయ్య కొత్త పెళ్లి సంబంధం తెచ్చాడు కదా మమ్మీ, ఇంతలోనే అలా బజార్కి ఎక్కడం ఏం బాగోలేదు. నువ్వు నోర్మాయ్. భార్య ఉండగా ఇంకో అమ్మాయిని కన్నెత్తి చూసే యథవ బుద్ధి నీకుంది. వేరే ఆడదాని కోసం భార్యను అడ్డు తొలగించుకోవాలనే మూర్ఖపు బుద్ధి నీలో ఉంది. రాజు గురించి గాని రాజు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదో. క్యారెక్టర్లో వాడి కాలిగోటి కూడా మీరు సరిపోరు. బాగా చెప్పినారు నాయనా. అత్త, నేను నిన్న కాక మొన్నొచ్చిందాన్నే, కానీ పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేనంత అమాయకురాలనేమి కాదత్తా. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఈడు నా మీద చెయ్యేసినాడు. సరసవాణ్ణికి ప్రయత్నించినాడు. అలాంటి ఈడు కూడా మా బావగారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీపక్ మాట్లాడుతున్నాడు అంటే వాడికి బుద్ధి లేదనుకోవచ్చు. మీ బుద్ధి ఏమైంది వదిన గారు? రాజుకి ఇంకో పెళ్లి చేయాలని బావగారు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా వద్దు పెద్దయ్యా, నా మనసులో కాని నా జీవితంలో కాని అమ్మాయి గారు తప్ప మరొకరికి చోటు లేదని చెప్పాడే కాని ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటి రాజు ఈ తప్పు చేసుంటాడని ఎలా అనుకుంటారు వదిన గారు? పరాయి అమ్మాయిని అమ్మలా చూసుకునే సంస్కారం రాజుది. సంస్కారం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా రాజు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అత్తయ్య, దీపక్ బాబు, రాజన్నని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. రాజన్న గురించి తప్పుగా మాట్లాడకండి. రాజన్న మంచోడు. కట్టుకున్న పెళ్ళాం కూడా వ్యతిరేకిస్తుందంటే నీ బతుకు ఒక బతుకేనా? థూ. రాజు, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు నోరు తెరవేంట్రా? అసలు ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్న అమ్మాయి ఎవరు? చెప్పండి బావగారు, అసలు ఈ ఫోటోలో ఉంది మీరు కాదని చెప్పండి. ఈ మధ్య ఇలాంటి ఫోటోలు తయారు చేయడం కష్టం కాదని చెప్పండి. ఎవరు ఫోటోకో మీ తల అంటించి తప్పుడు ప్రచారం చేస్తా ఉండాలని చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది నేనే పెద్దయ్య.